ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అన్నట్లే ఉంటుంది వేడి వేడి ఇడ్లీని చట్నీలో నంజుకొని నోట్లో వేసుకుంటే. అది పుట్నాల చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా, అల్లంతో చేసిందైనా, చివరికి కారప్పొడైనా మరో పొడైనా కాస్త నెయ్యి వేసుకుని టేస్ట్ చేస్తే ప్రాణం హాయిగా ఉంటుంది. అరడజను లాగించినా కడుపు తేలిగ్గా ఉంటుంది. అంత ప్రయారిటీ ఉంది బ్రేక్ఫాస్ట్ మెనూలో ఇడ్లీకి. మార్నింగే కాదు, ఈవినింగ్ కూడా 2 ఇడ్లీలు తిని సేద తీరే ప్రాణాలు ఎన్నో. అలాంటి ఇడ్లీ ఎందుకు డెడ్లీగా మారుతోంది? ఎలాంటి మసాలా, ఉప్పు, కారాలు లేని అల్పాహారం కూడా ఎందుకు హానికరం అవుతోంది? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. చంటి పిల్లలకి తినిపిస్తాం. ఎన్ని అనారోగ్యాలున్నా ఎలాంటి సంకోచం లేకుండా పెద్దోళ్ళకే పెట్టేస్తాం. అల్పాహారంలో ఇడ్లీకున్న స్పెషాలిటీనే అది. ఆయిల్తో పని లేదు, కారాలు మసాలాలు ఉండవు. ఆవిరి మీద ఉడికే స్వచ్ఛమైన ఇడ్లీ కూడా చివరికి కొన్ని చోట్ల విషంగా మారుతోంది. ప్లాస్టిక్ షీట్ల వాడకం ఫేవరెట్ టిఫిన్ని ప్రాణాంతకరంగా మార్చేస్తోంది. కర్ణాటక ఫార్ములానే అంతా ఫాలో అయితే ఇడ్లీ తినేవాళ్ళు ఓసారి ఆలోచించాల్సిందే. వాయొచ్చిందంటే క్షణాల్లో ఖాళీ. చట్నీ ఏదైనా అత్తిరిపోయే రుచి. తెల్ల తెల్లని ఇడ్లీ తినరా మైమరచి. చిన్న పెద్దల టిఫిన్ సేఫేనా మనం? ఇవేం ప్రశ్నలు, ఇవేం అనుమానాలు? ప్రశాంతంగా 2 ఇడ్లీ కూడా తిన్నివ్వరా అని తిట్టుకునేరు. తినొద్దని ఎవరైనా ఎలా అంటారు? కానీ అనారోగ్యం వచ్చినా, కడుపులో భారంగా ఉన్నా, తేలిగ్గా అరిగిపోయే అల్పాహారాన్ని కోరుకున్నా అంతా ఇష్టపడి తినే ఇడ్లీ కూడా చివరికి డెడ్లీగా మారిపోతోంది. దానంతటికది మారడం లేదు. మనిషి స్వార్థం స్వచ్ఛంగా ఉండాల్సిన తెల్లని ఇడ్లీని కూడా మెల్లగా ప్రాణాలు తోడేసే విషంగా మార్చేస్తోంది. సెగలు కక్కే ఇడ్లీని ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లలకు తినిపించేది ఇదే. సులభంగా అరిగిపోతుందని పెద్దవాళ్లు ఇష్టపడేది అదే. పెద్దగా స్పైసీ ఫుడ్ ఇష్టపడని వారికి, తేలికపాటి ఆహారం తీసుకుందామనే వారికి టిఫిన్లో బెస్ట్ ఆప్షన్ ఇడ్లీయే. పైగా సౌత్ కి అత్యంత ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కూడా అదే. అలాంటి ఇడ్లీ మీద ఇవాళ దేశమంతా చర్చ జరుగుతోంది. ప్లేట్లోకొచ్చిన ఇడ్లీని అనుమానపడుతూనే నోట్లో వేసుకోవాల్సొస్తోంది. చూడ్డానికి తెల్లగా ఉంది, మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతోంది. పైగా సెగలు కక్కుతోంది. ప్లేట్లో 1కి 2 చట్నీలు, ముచ్చట పడితే పొడులు, చేంజ్ ఓవర్ కోసం సాంబారు. ఇన్నున్నాక ఇంకా ఆలోచించేదేంటంటారా? ఆలోచించాల్సిందే. ఆ వేడివేడి ఇడ్లీ ఎలా ఉడికిందో, మీ ప్లేట్లోకి ఎందులో వచ్చిందో ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. కుక్కర్లో వండుతారు, వేడివేడిగా పట్టిస్తారు. ఆయిల్ ఏం వాడారో అన్న టెన్షన్ లేదు. మసాలా దినుసులేమీ ఉండవు. జస్ట్ ఆవిరి మీద ఉడికింది. ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఇంకా ఆలోచించడానికి ఏముంది అనుకుంటున్నారా? ఏమో, ఏ ఇడ్లీలో ఏ ప్లాస్టిక్ ఉందో, ఏ హానికర రసాయనాలు ఆవిరితో పాటు ఇడ్లీలో కలిసిపోయాయో. వాట్ ఈస్ దిస్? కాస్త బియ్యం, ఇడ్లీ రవ్వ, కాస్త మినపప్పు తప్ప పనిగట్టుకొని ప్లాస్టిక్ ఎందుకు కలుపుతారు అనేగా మీ డౌట్? ఎస్, పనిగట్టుకొని కలపరు. యాంత్రిక ప్రపంచంలో ఆహార అభిరుచులే కాదు, వంట కూడా మారిపోతోంది. పాత తరం తీసుకున్న జాగ్రత్తలను వంటెల్లు విస్మరిస్తోంది. అది సొంతిల్లైనా, హోటల్ కిచెన్ అయినా. ఇంట్లో 6-7గురున్నా, హోటల్లో 100 మంది కస్టమర్లున్నా వేగంగా వేడివేడిగా వండి వార్చగల టిఫిన్ ఏదన్నా ఉందంటే అది ఇడ్లీయే. సౌత్ కే కాదు, ఇండియా వైడ్ కస్టమర్ల ఫస్ట్ ఆప్షన్ సులువుగా అరిగిపోయే, కమ్మగా కరిగిపోయే వేడివేడి ఇడ్లీయే.
అలాంటి ఇడ్లీ తినే ముందు ఓసారి చూసుకోమంటోంది. తర్వాత తేడా వస్తే చెప్పలేనంటోంది. ఇడ్లీ గురించి ఇంత చర్చకు కారణం కుక్కర్ కంటైనర్స్ లో సేఫ్టీ క్లాత్ కు బదులు ప్లాస్టిక్ కవర్స్ వాడడమే. వాటిని ప్లేట్లలో పెట్టడానికి, పార్సెల్ కట్టడానికి కూడా పలుచటి ప్లాస్టిక్ కవర్లు వాడడమే. చట్నీలు, సెగలు కక్కే సాంబార్ కూడా ప్లాస్టిక్ కవర్లలోనే. దీంతో ఇడ్లీతో పాటు మనకు తెలియకుండానే ప్లాస్టిక్ కణాల రూపంలో కాస్త విషం కూడా కడుపులో చేరిపోతోంది. పరోక్షంగా క్యాన్సర్స్ కి కారణమవుతోంది. ముఖ్యంగా డయాబెటీస్, హార్మోనల్ సమస్యలు అనేటివి చాలా ఫ్రీక్వెంట్గా ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగం వల్ల జరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా ప్రోస్టేట్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేటివి ఎక్కువగా ఈ యొక్క ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా ఎక్కువగా కనబడుతున్నవి. అంతేకాకుండా కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా, లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ విరివిగా వాడడం వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇడ్లీ సేఫేనా? అలా వండిన ఇడ్లీ ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ చర్చకు అంకురార్పణ జరిగింది దాన్ని అమితంగా ఇష్టపడే సౌత్ లోనే, అది కూడా కన్నడ నాట. హెల్తీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏది అంటే ఎవ్వరైనా ఠక్కున చెప్పేది ఇడ్లీ అనే. కారణం అది సులువుగా జీర్ణమవుతుంది. నూనె, మసాలా లాంటివేవీ అవసరం లేదు. వేరేవేవీ కలపాల్సిన పని లేదు. అందుకే పేషెంట్స్ కి కూడా డాక్టర్లు ఇడ్లీయే పెట్టమని సూచిస్తారు. కానీ ఇప్పుడు ఈ ఇడ్లీ క్యాన్సర్స్ కు కారణమవుతుందని హెచ్చరిస్తోంది కర్ణాటక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. దీన్ని తయారు చేసే విధానంలో లోపమే దీనికి కారణమవుతోంది. ముఖ్యంగా పని తగ్గించుకోవడానికి, సులువుగా వండేసి చేతులు దులుపుకోవడానికి హోటల్స్ లో వాడుతున్న ప్లాస్టిక్ షీట్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. సుమారు 251 హోటళ్లు, రోడ్ సైడ్ విక్రేతల వద్ద 500 ఇడ్లీల నమూనాలను బెంగుళూరు అధికారులు సేకరించారు. రిజల్ట్స్ లో 51 నమూనాలు సురక్షితం కాదని గుర్తించారు. సో ఇప్పుడు బెంగళూరులో అయిన సిచ్యువేషన్ ఇస్ డెఫినెట్లీ మోర్ డేంజరస్ అండి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ కంటైనర్ కానీ ప్లాస్టిక్ పేపర్ కానీ వాడినప్పుడు ఓన్లీ లిటిల్ అమౌంట్ ఆర్ పార్షల్ అమౌంట్ ఆఫ్ ద ప్లాస్టిక్ కానీ ఫుడ్లో వెళ్తుంది. టీమ్ కానీ కుక్ కానీ డైరెక్ట్ ప్లాస్టిక్లో చేస్తే దాని ఫుడ్లో ఉండే ప్లాస్టిక్ అనే క్వాంటిటీ కానీ పెరుగుతుంది. అప్పుడు మనకు రిస్క్ కూడా పెరుగుతుంది. మనం ఎప్పుడైనా యాజ్ అ ప్రివెన్షన్ కానీ అపార్ట్ ఫ్రమ్ స్టోరేజ్ ఇన్ ప్లాస్టిక్, కుకింగ్ విత్ ప్లాస్టిక్ ఆల్సో is supposed to be avoided. మైక్రోవేవ్లో పెట్టినా కానీ ప్లాస్టిక్ తోటి మనం మైక్రోవేవ్ చేస్తే దట్ ఆల్సో కెన్ బి రిస్కీ. దశాబ్దాలుగా ఇడ్లీ తయారీకి ఓ సంప్రదాయక విధానాన్ని పాటిస్తూ వస్తున్నాం. దాన్నే ఇన్నాళ్లు సురక్షితమని భావిస్తున్నాం. ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్యాన్లపై పరిచి తాజా కాటన్ బట్ట దానిపై వేసి ఆవిరితో వండుతారు. వాటిని శుభ్రంగా కడిగి మళ్లీ వాడతారు. అయితే చాలా హోటళ్లు, వీధి వ్యాపారులు ఇప్పుడు కాటన్ షీట్లకు బదులుగా యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ షీట్లని ఉపయోగిస్తున్నారు. క్లాత్లు తరచూ మార్చాల్సి వస్తుందనో, శుభ్రపరచాల్సి వస్తుందనో ప్లాస్టిక్ షీట్లు వాడేస్తున్నారు. ఈ ప్లాస్టిక్స్ వేడి చేసినప్పుడు ఉత్పత్తయ్యే రసాయనాల్లో కొన్ని క్యాన్సర్ కారకమవుతాయని చెప్తున్నారు. ప్లాస్టిక్ షీట్లు కార్సినోజన్లను ఉత్పత్తి చేస్తున్నాయని అధికారులు గుర్తించారు. కర్ణాటకలోనే కాదు, ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇతర చోట్ల కూడా తొందరగా పనైపోతుందని చాలా మంది ఇలాగే ప్లాస్టిక్ షీట్లను ఎడాపెడా వాడేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల దగ్గర నాన్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ను కరిగించినప్పుడు ఆ హానికరమైన పదార్థాలు ఇడ్లీలోకి చేరిపోతాయి. సాంప్రదాయ పద్ధతిలో శుభ్రమైన వస్త్రాన్ని వాడినప్పుడు ఆహారం కలుషితమయ్యే అవకాశం లేదు. అందుకే అనాదిగా అదే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నా దాన్ని ఇప్పుడు కొందరు తుంగలో తొక్కేస్తున్నారు. వేడి ఆహారం ప్లాస్టిక్ ని తగిలినప్పుడు ఆ ప్లాస్టిక్ కరిగి ప్లాస్టిక్ అనేది మిల్లీ మైక్రాన్స్ గా మారి ఫుడ్ లో కలిసిపోతుంది. ఫుడ్ లో కలిసిన ఆహారం మన కడుపులోకి వెళ్ళినప్పుడు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్మోనల్ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, మన బాడీలో అధికమైన టాక్సిన్స్ రిలీజ్ అవ్వడం, ఇలాంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. కేవలం ఇడ్లీయేనా అంటే మిగిలిన పదార్థాల్లో ప్లాస్టిక్ కి మరికొన్ని ప్రమాదకర రసాయనాలు అదనం. ఇడ్లీ గురించే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది అంటే చిన్నపిల్లలు, వృద్ధులు అంతా సురక్షితమని భావించే ఆహారం కాబట్టే. ఇడ్లీని ఉడికించే క్లాత్ తో పోల్చుకుంటే పాలిథిన్ షీట్ ఖరీదు తక్కువ.
అందుకే ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేసి కాసుల కక్కుర్తితో కొన్ని హోటళ్లు ఇడ్లీలను ప్లాస్టిక్ షీట్లపైనే ఉడికించేస్తున్నాయి. ఇలాంటి ప్లాస్టిక్ అవశేషాలు కలిసున్న ఇడ్లీలను తింటే క్యాన్సర్ని కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. పోషకాలుండే ఇడ్లీ తింటే శరీరం తేలికగా అనిపిస్తుంది, పైగా సులభంగా జీర్ణమవుతుంది. అధిక బరువు సమస్యలు ఎదుర్కొనేవారు ఇడ్లీని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చని న్యూట్రిషనిస్టులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిరి మీద ఉడికే ఇడ్లీల్లో క్యాలరీలు చాలా తక్కువ. ఒక ఇడ్లీలో సుమారు 33 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పైగా కావలసినంత ఫైబర్, ప్రోటీన్ ని అందిస్తుంది. ఈ రెండు బరువు తగ్గడానికి సహాయపడతాయి. కర్ణాటక ఇడ్లీ శాంపిల్స్ లో డెడ్లీ రసాయనాలతో అంతా అలర్ట్ అయ్యారు. ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ షీట్లు వాడడాన్ని బ్యాన్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ఇప్పటికే బయటి ఫుడ్ ప్రమాదకరంగా మారుతోంది. రకరకాల రంగులు, రసాయనాలు, కలుషిత ఆహారాలు కడుపులోకి చేరిపోయి దాన్ని కంపోస్ట్ యార్డ్ గా మార్చేస్తున్నాయి. ఆకలి మీద ఏది పెడుతున్నారో, ఎలా పెడుతున్నారో కూడా చూసుకోవడం లేదు. యాంత్రిక ప్రపంచంలో ఏం చేసినా, ఎలా చేసినా నడిచిపోతోంది. అమ్మేవాడు బానే ఉంటాడు, వండేవాడు చేతులు కడిగేసుకుంటాడు. తిన్నోళ్లమే మన ఆరోగ్యాలకు మనమే కొరివి పెట్టుకుంటున్నాం, కోరి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం. ఇడ్లీ కుక్కర్లోనే ప్లాస్టిక్ షీట్లు పరిచేంతగా మనోళ్ళు ఇంకా అడ్వాన్స్ కాలేదేమో గాని ప్లేట్లలో, పార్సిళ్లలో అడ్డగోలుగా ఆ స్లో పాయిజన్ని వాడేస్తున్నారు. జనం కూడా ఫ్లోలో వెళ్ళిపోతున్నారు గాని ప్రమాదాన్ని గ్రహించలేకపోతున్నారు. వేడివేడి టిఫిన్లు, మరుగుతున్న సాంబార్, ఎనీ ఐటమ్ ఆ ప్లాస్టిక్ కవర్లలోనే. అసలే కల్తీ, నాసిరకం పదార్థాలతో ఆరోగ్యాలు గొల్లైపోతుంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మనిషి మనుగడనే ప్రశ్నిస్తోంది, ప్రాణాలతో చెలగాటమడుతోంది, పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఒకప్పుడు అరిటాకులు, సహజమైన విస్తరాకులు, ఇప్పుడు పార్సిల్ అంటే ప్లాస్టికే. ప్లేట్లలో పలుచటి ప్లాస్టిక్ పేపర్, దానిపై వేడివేడి ఇడ్లీ లేకపోతే మరొక ఫుడ్. చివరికి ప్లాస్టిక్ ప్లేట్లో మిగులుతుంది కానీ అందులోని విషం అప్పటికే తినే పదార్థంలో ఎంతో కొంత కడుపులోకి వెళ్లిపోయింటుంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఇప్పటికీ ప్లేట్లో ప్లాస్టిక్ పేపర్, ఆపై వేడివేడి ఇడ్లీలు, అలాగే ప్లాస్టిక్ షీట్లలోనే వేడివేడి టిఫిన్లు, సాంబార్ పార్సిళ్లు. ఇంటికి చేరేసరికి పావుగంటో అరగంటో, ఆలోపు మిల్లీ మైక్రాన్ సైజులో ప్లాస్టిక్ కణాలు వేడి ఆహారంలో కలిసిపోయి ఉంటాయి. అందులో డౌటే అక్కర్లేదు. కాకపోతే ప్రాణాల మీదకొచ్చేదాకా ఆ విషయం మనకు తెలీదంతే. ఎక్కడో కర్ణాటకలో కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. అక్కడి ఇడ్లీ శాంపిల్స్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అందుకే ఇడ్లీనే కాదు, మిగిలిన ఆహారం ఎలా తయారవుతుందో ఓ కంట కనిపెట్టకపోతే మనకే ప్రమాదం. ఏ ఆహారమైనా నాణ్యంగా ఉండాలి. ఏది పెట్టినా, ఎలా పెట్టినా తినేవాళ్లున్నంత కాలం ఇష్టమొచ్చినట్టు వండి వార్చేస్తూ ఉంటారు. మనం జాగ్రత్త పడనంత కాలం ఏదో ఒక రూపంలో మన ఆరోగ్యాలకు ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఆవిరి మీద ఉడకాల్సిన స్వచ్ఛమైన ఇడ్లీనే ప్రమాదకరంగా మార్చేస్తున్నారంటే ఇక ఏ పదార్థాన్ని మనం ధైర్యంగా తినగలం? ప్లాస్టిక్ తో పాటు కడుపులో కొద్దిగా చేరే ప్లాస్టిక్ రసాయనాలు ఏదో ఒక రోజు మనల్ని హాస్పిటల్ బెడ్ ఎక్కించేస్తాయి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ అందులో ఈ కవర్లు, ప్లాస్టిక్ కవర్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా సన్నటి కవర్లు విపరీతంగా ఉత్పత్తి జరుగుతుంది, వినియోగం జరుగుతుంది. ప్లాస్టిక్ షీట్లలో, ఇడ్లీల్లో ప్రమాదకర రసాయనాలు మాత్రమే కాదు, ఇతర ఆహార పదార్థాల్లోనూ క్యాన్సర్ కారక అవశేషాల్ని గుర్తించారు కర్ణాటక అధికారులు. ఇది కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదు, ప్రతి చోట ఉన్నది, నిత్య జీవితంలో జరుగుతున్నది. మరీ ముఖ్యంగా నకిలీలు, కల్తీల కంటే ప్లాస్టిక్ సమాజానికి పెనుభూతంగా మారబోతోంది. కర్ణాటక అధికారుల తనిఖీల్లో కొన్ని ఆహార పదార్థాల్లో సెలీనియం, క్రోమియం, ప్లాటినం, ఆర్సెనిక్ వంటి 22 హెవీ మెటల్స్ అవశేషాల్ని గుర్తించారు. ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలొచ్చే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి.
సాంబార్ ఉందనుకోండి ఉదాహరణ, చాలా పెద్ద హోటళ్ళ వాళ్ళు కూడా పార్సిల్ ఇచ్చేది ప్లాస్టిక్ కవర్లోనో లేకపోతే ప్లాస్టిక్ డబ్బాల్లో, చిన్న చిన్న డబ్బాల్లోనో ప్లాస్టిక్ వాటిలో ఇస్తున్నారు. అన్నీ ఏంటంటే ఆఖరికి ఆ మైక్రో మినీ రేణువులు ఆహారంలోకి చేరటం, అది క్యాన్సర్ కారకంగా చాలామందికి అది ఈరోజు ప్రమాదభరితంగా మారినటువంటి పరిస్థితి, క్యాన్సర్ కారకంగా ఉన్న పరిస్థితి. ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావట్లేదు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ ఉత్పత్తుల్ని నిషేధిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు జారీ చేసినా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. కార్ఖానాల్లో బహిరంగంగా నిషిద్ధ ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి జరుగుతున్నా గోడౌన్స్ లో నిల్వలున్నా పట్టించుకునే దిక్కే లేదు. నగరాల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే పట్టణాలు, గ్రామాల్లో సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇలాంటి ప్లాస్టిక్ తో కలిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడంతో పార్సిల్ అంటే చాలు ప్లాస్టిక్కే అన్నట్టుగా మారిపోయింది. ఇప్పుడది ఇడ్లీ లాంటి ఆహారాన్ని సైతం అమాంతం మింగేస్తోంది. ఫస్ట్ రెఫ్యూజ్ చేయగలగాలి. అటువంటి పరిస్థితుల్లోనే పొల్యూషన్ తగ్గిపోతుంది. అట్లా కాదు, మనం మిగతా వాళ్ళు లక్షల మంది వాడుతున్నారు, నేను ఒక్కరిని వాడకపోతే ఏమవుతుంది, ఆ విషయం మాత్రం అసలు మనసులోకే రాకూడకుండా చూసుకోవాలి. ప్లాస్టిక్ పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. ప్రకృతికి పెను సవాల్ విసురుతోంది. సాగరంలో జలచరాల్ని, నేలపై పశుపక్ష్యాదులు, మనుషుల ప్రాణాల్ని కూడా హరించేస్తోంది. ప్లాస్టిక్ మనిషి జీవితంలో భాగమైపోయింది. దాన్ని వాడకుండా ఉండలేని బలహీనతగా మారిపోయింది. తెల్ల ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవాలంటే 1000 ఏళ్లు పడుతుంది. నల్ల ప్లాస్టిక్ సంచులైతే ఎన్నో వేల ఏళ్లు అంతరించిపోకుండా అలాగే ఉండిపోతాయి. స్వచ్ఛమైన, ఇన్నేళ్లు అందరికీ ఎంతో నమ్మకమైన ఇడ్లీని కూడా కలుషితం చేస్తోందంటేనే అది ఎంత ప్రమాదకరమో తెలిసిపోతోంది. గోవా మంత్రి గారు ఇడ్లీని ఆడిపోసుకున్నారు, కానీ అది మరో యాంగిల్. ఇడ్లీ, సాంబార్ మాత్రమే అమ్ముతున్నారనేది ఆయన గారి కడుపు మంట. బీచ్ లో కూడా బరాబర్ అమ్ముతున్నారంటే టిఫిన్లలో ఇడ్లీ వేరయా అని వేరే చెప్పాలా? మ్యానుఫ్యాక్చర్ని ఫస్ట్ బ్యాన్ చేయండి, తర్వాత నా దగ్గరికి రండి. మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేస్తాడో వాడిని బ్యాన్ చేసిన దగ్గర నా దగ్గరికి రండి. ఫస్ట్ ఇది తయారు చేసిన బ్యాన్ చేయండి, మేము కొనం. ఇడ్లీ గురించి మనకు మనం పొగుడుకుంటే సరిపోదు. అది కలుషితం కాకుండా కాపాడుకోవాలి. సంప్రదాయక పద్ధతిలోనే వండుకోవాలి. వండేలా చూడాలి. ఎప్పుడో క్రీస్తు శకం 800 నుండి 1200 మధ్య కాలంలో మన ఆహారంలో భాగమైన ఇడ్లీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సౌత్ ఇండియా స్పెషల్ టిఫిన్ ఇడ్లీ కూడా ఒక స్పెషల్ డే ఉందని గుర్తుపెట్టుకోవాలి. లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎర్త్ డే, ఇలా ఎన్నెన్నో స్పెషల్ డేస్ లాగే మార్చి 30 వరల్డ్ ఇడ్లీ డే. శిశువు బొడ్డుతాడులో కూడా మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు బయటపడుతున్న కలికాలమిది. మరి ఇడ్లీ ఒక లెక్క. ఇడ్లీనే కదా అని లైట్ తీసుకుంటే కచకచ రోకటి చట్నీ అయిపోతామంతే.